गुरुरेव गतिः गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो। सुप्रभातं। नमः सर्वेभ्यः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुरेव गतिः गुरुमेव भजे गुरुणैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरौ। वागर्थाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तम् तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ప్రణతోస్మి మునిత్రయం. వీళ్ళెవరో తెలుసా? ఈయనెవరో తెలుసా? పాణిని మహర్షి అన్నమాట. ఈయనే మన సంస్కృతాన్ని, వేదాల్లో ఉన్న వాటినన్నిటినీ మనందరికీ అర్థమయ్యేలాగా వాక్యాలు రాశారు పాణిని. ఇంకెవరున్నారు? వరరుచి, పతంజలి, వీళ్ళు ముగ్గురు కలిసి మన సంస్కృతాన్ని ఇలా అందరూ నేర్చుకునే విధంగా చేశారనమాట వీళ్ళు ముగ్గురు. అందుకే వీళ్ళ ముగ్గురికి నమస్కారము అని చెప్పుకుంటున్నాం. अस्तु। सरस्वती नमस्तुभ्यं। का पठति? अहं पठति अहं महोदय। पठामि। अहं पठामि महोदय। स्त्री चदु नाना स्त्री पुल्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। అనంతరం నేను చెప్తాను. ఏం చెప్తావు నాన్న? పఠామి. పఠామి సంస్కృతం చెప్తావా? మళ్ళీ షేర్ చేస్తాను. చెప్పు నాన్న. ఎవరు? దాత్రినా? పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో
వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే జీవన్ జీవన్ సంస్కృతస్య కృతే యజన్ సంస్కృతస్య కృతే యజన్. యజన్. ఆత్మానమాహృతం ఆత్మా మన నాహృతం నాకృతం మన్యే మన్యే వందే తదే సంస్కృతమాతరం. హరి ఓం.
नमस्कारः महोदय। किमपि न श्रूयते। महोदय अस्ति वा? भवतः नाम किम्? अत्रिनन्दन। हाँ महोदय। भवतः नाम किम्? मम नाम तेलकपल्ली कमला नृसिंह अत्रिनन्दन शर्मा। सम्यक्। कुत्र वसति भवान्? अहम् आरामगढ़ राजेन्द्रनगरं वसति राजेन्द्रनगरे वसामि। वसामि। धन्यवादः। क्षम्यताम्, अत्र अन्तर्जालसमस्या अस्ति। अस्तु। రికార్డింగ్ అవుతుంది కదా? అస్తు, అభ్యాసం కుర్వంతః వా సర్వే? అందరూ అభ్యాసం చేస్తున్నారా? ఉత్తమం. అస్తు. ప్రార్థనా నమస్కారం అనంతరం సూక్తయః. సూక్తయః అర్థం కిం? సూక్తిః అర్థం ఏంటి నాన్న? మంచి సూక్తి మాట. ఒక మంచి మాట. ఏంటి అంటే ఎవరైనా పెద్దవాళ్ళు మనకి ఈ చెప్పిన ఒక మంచి మాట అన్నమాట సూక్తి అనేది. అనంతరం ఇవేంటి? మమ నామ స్వపరిచయ. స్వపరిచయ అర్థం ఏంటి? నీ గురించి నువ్వు చెప్తున్నావు. ఏమేం చెప్తున్నావు? దాత్రి చెప్తావా? హరి ఓం. మమ నామ దాత్రి. గట్టిగా చెప్పు. మమ నామ దాత్రి. అనంతరం ఇంకేం చెప్పాలి? నీ గురించి అంటే ఏం చెప్తావు? మమ నామ దాత్రి. అనంతరం ఏం చెప్పాలి? సమన్విత చెప్తావునా? సమన్విత చెప్తుంది విను, తర్వాత నువ్వు చెప్పు. మమ నామ సమన్విత. అహం పాఠశాల నామ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్. అహం అనకూడదు అక్కడ. మమ నా యొక్క పాఠశాలయాః నామ. మమ పాఠశాలయాః నామ. మమ పాఠశాలయాః నామ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్. అహం హైదరాబాద్ నగరే నివసామి. మమ మాతృనామ నామ ప్రత్యూష. మమ పితృనామ ప్రవీణ్. ఏంటన్నా మళ్ళీ చెప్పు ఒకసారి, మళ్ళీ చెప్పు. పునః వదతు. మమ భ్రాతృ కదా నువ్వు అన్నది. భ్రాతృజ అక్కనా చెల్లినా? చెల్లిలా అక్కనా? భ్రాతు నామ అంటే మీ అన్నయ్య యొక్క పేరు. అప్పుడేం చెప్పాలి? మమ భ్రాతు నామ. మమ భ్రాతు నామ భువనేశ్వర్.
मम माता नाम మమ మాతుః నామ मम मातुः नाम प्रत्यूषा मम पितुः పితుః नाम प्रवीण ఉమ్, प्रवीण ప్రవీణ్. ఉత్తమం. ఇది స్వపరిచయ. అంటే ఏం చెప్పింది ఇప్పుడు సమన్విత? ఏమి చెప్పిందంటే తన పేరు చెప్పింది, తను ఎక్కడ చదువుకుంటుందో చెప్పింది, తర్వాత ఎక్కడ ఉంటుందో చెప్పింది, ఇంకేం చెప్పింది? తన అక్క పేరు చెప్పింది, ఆ అన్నయ్య పేరు చెప్పింది, అమ్మా నాన్నల పేరు చెప్పింది. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అడుగు నువ్వు ఎవరినన్నా మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా పరిచయం చేసుకుంటావు? भवतः नाम किम् और భవతః నామ కిం. భవతః ఎవరిని అడుగుతున్నావు? అక్కడ చాలా మంది ఉన్నారు నీ స్నేహితులు, ఒకరిని పిలిచి అడుగు. क्षेत्रपुल्ल చైత్ర. महोदय చైత్ర అన్మ్యూట్ करो तो. చైత్ర. महोदय ఉమ్. ఎందుకు పిలిచారు? అరే ఇప్పుడు దాకా ఏమింటున్నావు నువ్వు? తన పేరు అడుగుతుంది కదా. అవును, తను నిన్ను అడుగుతుంది, అప్పుడు నువ్వేం చెప్పాలి? మమ నామ శ్రీ చైత్ర. ఆ అస్తు. అనంతరం पाठशालायाः नाम किम् అక్కడ ఏమనాలి? భవత్యాహ పాఠశాలాయాహ నామ కిం. మీ యొక్క పాఠశాల పేరేంటి? भवत्याः पाठशालायाः नाम किम् మమ విద్యాలయస్య నామ డిఏవి పబ్లిక్ స్కూల్. भवत्याः वि- పితుః నామ, మాతుః నామ, మమ అగ్రజా. పితుః నామ ఆ మమ పితుః నామ ఎల్వికే మహేష్ పుల్లే. మమ మాతుః నామ కృష్ణమాధురి. ఉమ్. సాకా తనెవరు? మా అనుజ. మమ నా యొక్క మమ అనుజ. మమ మమ అనుజ. అనుజ. నామ కిం? పేరేంటి? మమ అనుజస్య నామ అనుజ స్త్రీలింగం కదా నాన్న. అనుజాయాహ నామ. మమ అనుజాయాः నామ శ్రీనియతి పుల్లే. उत्तमम्. కతి కక్షా పడితే? సా ఎన్నో తరగతి చదువుతుంది? కతి కక్షా పడితే? ఏకం కక్షాం ఏకవర్గే పఠతి. ఏకవర్గే పఠతి. ఏకవర్గే పఠతి. ఉత్తమం. ఇది అర్థమైందా దాత్రి? ఇప్పుడు అర్థమైందా నీకు? ఎలా చెప్పాలి? స్వపరిచయం అంటే ఏంటి, నీ గురించి ఎలా చెప్పాలి, ఎలా ప్రశ్నలు వేసుకోవాలి, అర్థమైందా దాత్రి? అవగతం వా? హరి ఓం. అస్తు. అన్మ్యూట్ చేసుకోవాలి. వల్లభ కథమస్తి వల్లభ? బహుకాలానంతరం దర్శనం ప్రాప్తవాన్. ఎగ్జామ్ పరీక్షాః వా? అస్తు. పరీక్షాః అస్తు మహోదయ. సమ్యక్ లిఖితవాన్ వా? బాగా రాసావా? ఉత్తమం. ఉత్తమం. అస్తు. ఇదంతా అర్థమైపోయింది కదా? ఏమనుకున్నామో మమ నామ, భవతః నామ, ఇవన్నీ మీ పరిచయాలు. ఇప్పుడు చక్కగా సమన్విత చక్కగా చెప్పింది, శ్రీ చైత్ర కూడా చక్కగా చెప్పింది. మీరు టెక్స్ట్ బుక్ అది సరళ పుస్తకంలో చెప్తున్నారా? అవును, సరళ పుస్తకంలో చెప్తున్నాను. ధన్యవాదాలు మహోదయ. పుస్తకంలో నేను చూపిస్తున్నా కదా నాన్న. అప్పుడు పుస్తకం నువ్వు చూడక్కర్లేదు, ఇప్పుడు ఇలా చూస్తున్నావు కదా. ఇవన్నీ నీకు పూర్వమే నేను చెప్పాను కదా. ఇంకెందుకు నీకు? చూడు, ఇదేంటి శిష్టాచార. శిష్టాచార అంటే ఏంటి? పరిచయం చేసుకునేటప్పుడు, ఎవరినైనా పలకరించేటప్పుడు హలో అనే బదులు నేను ఇలా స్లైడ్స్ చూపిస్తూ ఉంటాను. దీని యొక్క అర్థం ఎవరు చెప్తారు? వల్లభ చెప్తావా? హరి ఓం అర్థం ఏంటి?
నమస్కారం అని. హరి ఓం అంటే హలో, అనంతరం నమస్తే. నమస్తే. తర్వాత గుడ్ మార్నింగ్. సుప్రభాతం. అదే అర్థం కూడా చెప్పు. గుడ్ మార్నింగ్ మాస్తు సుప్రభాతం గుడ్ వదతు. మార్నింగ్. ఉమ్, పదం పదం పడతూ అర్థం వదతు. సారీ. క్షమ్యతాం. సారీ. వల్లభ, ఏం చేస్తున్నావు? ఏంటిది? శుభరాత్రి. గుడ్ నైట్. చింతామాస్తు. ఆలోచించకు. ఆలోచించుకు. డోంట్ వరీ. ఓకే, పర్వాలేదు, డోంట్ వరీ. ఇలా బాధపడకు. ఏదైనా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇవేంటి? ఇవన్నీ గుర్తున్నాయా? చాలా రోజుల తర్వాత అందరూ వచ్చారు, సంతోషం. ఇవేంటివి? వోవెల్స్. ఓవెల్సా? ఇక్కడ ఏముంది? ఇక్కడ వర్ణమాల. వర్ణమాల. ఇవేంటివి? ఆ నుంచి అమహ వరకు ఉన్న వాటిని ఏమంటాము? స్వరః. స్వరాహ అంటాము. ఇందులో ఈ స్వరాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. ఏమేంటివి? దీర్ఘ స్వరాలు, హ్రస్వ స్వరాలు. స్వరాహ, దీర్ఘ స్వరాహ. దీర్ఘ స్వరాహ ఏమేంటి? హ్రస్వ స్వరాహ ఏమేంటివి? ఆ హస్వస్వరం ఆ, ఇ, ఉ, రు, ఏ, ఉమ్, ఓ. ఏ హ్రస్వ స్వరమా? సారీ. ఆ, క్షమ్యత. ఇ, ఉ, రు, లు. అంతే. ఆ, ఈ, ఊ, రు, లు. ఇది 5 మాత్రమే. ఏమేంటివి అవి? హ్రస్వ స్వరాలు. అనంతరం ఇవేంటివి? ఆ, ఈ, ఇలా ఏంటివి? దీర్ఘ స్వరాలు. దీర్ఘ స్వరాలు. ఏమేంటివి? ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, కొంచెం దీర్ఘం తీయండిరా. దీర్ఘం తీయండి వాటిని. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, లేవక్కడ. ఐ, వల్లభా, ఔ. ఏ, ఐ. అదే గురుగారు. ఓ, ఔ. అది దీర్ఘాలు తీయండి. మనం చెప్పాం కదా, దీర్ఘ స్వరాలు అని చెప్పుకుంటున్నప్పుడు కాస్త దీర్ఘంతో పలకండి వాటిని. ఆహా. ఈ అమ్మహ ఏంటివి? ఏమిటివి అవి? మకార సహిత ఆకారః అంటాము, విసర్గ సహిత ఆకారః. ఇవి. తర్వాత ఇవేంటివి? ఇంతవరకు ఏమనుకున్నాం? వ్యంజనాహ లేదా హలంతాక్షరాహ. అయితే ఏంటివి వ్యంజనాలు? ఇవి ఇంకోటి కూడా ఏమున్నాయి? ఇంతవరకు ఏమంటాము? ఇలా ఉన్నాయి. పా, కా, చ, ట, త, ప. ఈ వీటి వరకు ఏమంటాము? కాదురా, వర్గీయ వ్యంజనాలు. ఎన్ని ఎట్లా ఒక గ్రూపు సమూహంలో ఉన్నాయి కదా. వర్గం, చావర్గం, కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం. ఇలా వర్గాలని చెప్పుకుంటున్నాం కదా. అందుకని ఇవేంటి? వర్గీయ వ్యంజనాలు అన్నాం. మొత్తం 5. ఒకసారి చదవండి. ఇవి ఎంతవరకు గుర్తున్నాయో నేను వింటాను. ఒక్క నిమిషం వల్లవా, ఒక్క నిమిషం. ఇది జ్ఞ, ఇది జ్ఞ. ఒక్కసారి నిదానంగా ఉండు. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవు కదా. నిదానంగా ఒక్కసారి క, ఖ అలా చెప్పు. ఇన్యా కదా, న్యా. ముక్కుతో పలకాలి. న్యా. ఉత్తమం. ఇంకేమున్నాయి? ఈ ఏంటివి? శత్రుఘ్న.
వీటిని ఏమంటాము? ఈ అవర్గీయ యార లవ నుంచి వ్యంజనాలు. అవర్గీయ వ్యంజనాలు. ఉత్తమం సాయి. వ్యంజనాలు. ఉమ్ ఎందుకని? వీటికంటూ ఇలా వర్గాలు ఒక ఏమీ లేవు. సమూహంలో లేవు. వర్గాలు ఏమీ లేవు. అవి ఏకాకి, ఒంటరిగానే ఉంటాయి. అవి యారా లావాల్ అనేవి. ఇవేంటివి? క్షాత్ర జ్ఞ. వీటిని ఏమంటాము? సంయుక్తాక్షరాలు. ఎందుకని? ఈ అక్షరము రావాలి అంటే రెండు అక్షరాలు కలిస్తే గాని ఒక అక్షరం వస్తుంది. ఈ క్ష అనేది కూడా అంతే. ఈ ఇక్ అనేది ఈ షా అనేది కలిసినప్పుడు అక్ష వచ్చింది. ఈ త్ర అనేది తా, ఉత్ అనేది రా అనేది కలిసినప్పుడు త్రా వచ్చింది. ఇది జ్ఞ. జ్ఞ అనేది ఏంటిది? ఇజ్ అంటే జా. ఏది జా? ఏది జా? ఏదిరా జా? ఎక్కడుంది చెప్పండి. ఛావర్గంలో. ఏ వర్గంలో? ఛావర్గంలో. చావర్గంలో. చావర్గంలో ఎన్నో అక్షరం జా అనేది? మూడోది. మూడో అక్షరం. ఉత్తమం. న్యా ఎన్నో అక్షరం? ఐదో పంచమాక్షరం. ఐదో అక్షరం. ఉత్తమం. ఆ రెండు కలిసినప్పుడు ఏమైంది? జ్ఞా వచ్చింది. అలానే వీటిని మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ ఇంతవరకు వర్గీయ వ్యంజనాలు చెప్పుకున్నాం. అవర్గీయ వ్యంజనాలు, సంయుక్తాక్షరాలు అనుకున్నాం. తర్వాత ఏమనుకున్నాము? ఈ కా, ఈ గా ఏమనుకున్నాం? కాగాలు, ఖగ్గాలు. ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, అనునాసికలు. ఉత్తమం. ఏమేంటి? మహాప్రాణాక్షరాలు ఏంటివి? హల్ప ప్రాణాక్షరాలు ఏంటివి? అనునాసికలు ఏమేంటివి? అనునాసికలు ఏం చెప్తున్నావు సాయి? ఒకసారి మళ్ళీ చెప్పు. వాటిని ఏ అక్షరాలు ఏంటివి? అల్ప ప్రాణాక్షరాలు. అల్ప ప్రాణాక్షరాలు. తర్వాత మహాప్రాణాక్షరాలు కొంచెం జా అనేది కూడా మహాప్రాణం కాబట్టి ఎలా? కొంచెం గట్టిగా ఝ ఝ అలా, ఘ ఠ అలా రావాలి. మళ్ళీ చెప్పు. ఛా ఛాన ఛా ఛా ఝ. మళ్ళీ చెప్పు. ఛా ఝ. మళ్ళీ చెప్పు. కొంచెం గట్టిగా నాన్న. ఛా ఝ. ఇది మళ్ళీ ఇది ఛా అనగానే ఇలానే మామూలుగా ఛా అంటున్నావు. ఛా రెండు ఇప్పుడు ఇండివిజువల్ గా అంటే విడివిడిగా చెప్పినప్పుడు ఈ ఛాని కూడా గట్టిగా చెప్పడం రావాలి. ఛా సమూహంలో ఉన్నప్పుడు వెళ్ళిపోతుంది. చా ఛా జా ఝా జ్ఞా అని. కానీ విడిగా ఇప్పుడు ఛా అని చెప్పమన్నప్పుడు ఛా అలా రావాలి, ఝ అలా రావాలి. ఇప్పుడు మళ్ళీ చెప్పు సాయి. అను. అలా పలకాలి. వీటిని మహాప్రాణాక్షరం. ఇప్పుడు అర్థమైందా మహాప్రాణాక్షరం ఎందుకు అంటున్నామో? తేడా అర్థమైందా? ఇప్పుడు పలికేటప్పుడు సాధారణంగా మనం పలికేటప్పుడు ఏమవుతుంది? కా చా అలా వెళ్ళిపోతుంది, అలా పలికేస్తాం మనం. వీటిని కూడా అలానే పలికేస్తున్నాం. అలా పలికినప్పుడు ఏమవుతుంది? ఇది పలుకుతున్నామా మనకి తెలియట్లేదు, దీన్ని పలుకుతున్నామా మనకి తెలియడం లేదు. అప్పుడు అందుకే నేను ఇప్పుడు విడిగా చెప్పమన్నాను. ఇంకెవరు చెప్తారు? ఇంకొకరు ఎవరు చెప్తారు? చెప్తారా? యజ్ఞ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎవరైనా చెప్తారా? హరి ఓం. అన్మ్యూట్ చేసుకోండి. చెప్తాను అన్నవాళ్ళు పైకి లేసి చెప్పునానా. అక్షరాలు చెప్పాలా మహోదయ్? ఉన్నానా? ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో మహాప్రాణాక్షరాల్ని ఒకసారి మీరు పలకాలి.
చెప్పాలి మీరు. అవి ఏం అక్షరాలు, వాటిని ఎలా పలుకుతున్నామో నాకు ఒకసారి చెప్పండి. నేను చెప్తా మహోదయ్. చెప్పు. ఖ ఖ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ ఫ. ఉత్తమం. చాలా చక్కగా చెప్పావు. ఏంటివి? అనునాసికలు. అనునాసికః. ఈ అనునాసికల్ని ఎవరు చెప్తారు? నేను చెప్తా గురుగారు. చెప్పు నాన్న. ఞ ఉమ్, ఞ ఉమ్, అణ నా 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 అలా వస్తుంది. నా ఇదేంటి? జ్ఞా నా జ్ఞా నా నా మ. మా. ఇది అనునాసికలు. అస్తు, ఉత్తమం. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో అవే అన్నమాట ఇవన్నీ. ఇవేంటివి? ఇగో ఇప్పుడు చెప్పా కదా, అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, అనునాసికలు. ఇవి ఎలా వచ్చాయి అనే దాని మీద ఇదిగో ఇందాక మనం చూసుకున్నాం కదా, ఈ క్ష అనే అక్షరం ఎలా వచ్చింది? ఇగో ఇలా ఈ అక్షరాన్ని హలంతాక్షరము అంటాము. ఈ హలంతాక్షరానికి ఈ ఆ అనేది కలిసినప్పుడు ఇది పూర్తిగా కాగా మారిపోయింది. ఈ ఇక్కుకి ఈ ష అనే అక్షరం కలవడం వల్ల ఈ క్ష అనే అక్షరం వచ్చింది. ఈ ఇత్ అనే అక్షరానికి ఈ ఇత్ అనే హలంతాక్షరానికి రా అక్షరం కలవడం వల్ల ఇది త్రా అనేదిగా మారింది. జ జు ప్లస్ జ్ఞా జ్ఞా కలిసినప్పుడు జ్ఞా అనే అక్షరం వచ్చింది. అర్థమైందిగా ఇంతవరకు? అర్థమైంది మహోదయ్. అలానే ఈ ఇక్ అనే అక్షరానికి మనకి ఏమనుకున్నాము? స్వరాలు. స్వరాలంటే ఏమేమనుకున్నాము? ఇప్పుడు స్వరాలంటే ఏంటివి? ఆ ఆ ఆ నుంచి అమహ వరకు ఉన్న అక్షరాలన్నిటినీ స్వరాలు అన్నాం. ఆ స్వరాలు కలిసినప్పుడు ఈ ఇక్ అనే అక్షరానికి ఈ స్వరాలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు కా వర్గము వస్తుంది. తర్వాత ఇవేంటివి? మనం అక్షరాలు ఉచ్చరించేటప్పుడు వాటి యొక్క స్థానాల్ని బట్టి వాటి యొక్క పేర్లు నిర్ణయించుకున్నాం. అవేంటివి? ఆలు. ఇవన్నీ ఎవరు చెప్తారు? ఎవరు? నేను చెప్తా మహోదయ్. చెప్పున్నాను. ఎవరు? పేరేంటనా? అత్రి. అత్రి నందన వదతు. ఆ ఆ క ఖ గ ఘ ఞ ఞ హ. ఈ అక్షరాలన్నీ ఇప్పుడు నువ్వు పలికేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ యొక్క శబ్దము? గొంతులో నుంచి. గొంతులో నుంచి వచ్చింది. అందుకనే వాటిని కంఠవ్య అన్నాము. తర్వాత ఇవేంటి? ఈ ఈ చ ఛ జ ఝ ఞ య ష ష ష. ఈ అక్షరాలు ఎక్కడి నుంచి పలికావు? ఇక్కడ నోట్ల. తాళవ్య. తాళాలంటే ఎక్కడి నుంచి? ఇక్కడ దవడల రెండు చివరల నుంచి రెండు కలుస్తాయన్నమాట. ఇవి చెప్పినప్పుడు ఈ ఈ ఈ ఈ చ ఛ అన్నప్పుడు ఇక్కడ ఈ రెండు పైకి కిందకి ఇలా కదులుతూ ఉంటాయి ఇలా. మహోదయ్. అందువల్ల వాటికి ఏంటి? తాళవ్య. రెండు కలిసే స్థానాన్ని తాళము అంటారు. అందుకని తాళవ్య అని వాటికి పేరు వచ్చింది. మహోదయ్. తర్వాత రి రు రు ట ఠ డ ఢ అణ నా నా. నా నా ర ష. ఇవి పలికినప్పుడు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? మన నాలిక అంగిలికి తగులుతుంది కదా. రు రు టా ఠ అన్నప్పుడు తగులుతుంది కదా, అది ఆ స్థానాన్ని మూర్ధన్య అంటారనమాట. అందుకని వాటికి మూర్ధన్య అని పేరు వచ్చింది. ఇవేంటివి? లు లు అది. ల త థ ద ధ న ల
స ఉమ్. ఇవి దంతయః దంతవ్య. ఎందుకంటే మనం పలికేటప్పుడు ఇవి దంతాలు తగులుతూ ఉంది మన నాలుక, అందుకని దంతవ్య అన్నాం. దంతయః అనండి మహోదయ్. దం దంత్య. దంత్య అది దంతవ్య. దంత్య దంతాలకు తగులుతుంది దంత్య. దంతాహ కదా. ఉ ఊ ప ఫ ప ఫ మ ఉమ్. ఇవి నీవు పలికినప్పుడు ఎక్కడి నుంచి పలుకుతున్నావు? న రెండు పెదాలు తగులుతున్నాయి. ఫ ఫ ఆ ప ఫ ఉ ఊ ఇలా అంటున్నాం కదా, అది ఓష్టాలు అంటారు వాటిని. ఓష్టవ్య. అ ఆ ఇవి ఏ ఏ ఉమ్. ఏ ఐ అది ఏ ఎల్ కాదు, ఏ ఐ. ఏ ఐ కంఠతాళవ్యః. ఉమ్. ఓ ఔ కంఠ ఓష్టవ్య అంటే కంఠం నుంచి వస్తుంది, ఓష్టాలు పెదవులు కలుస్తున్నాయి అన్నమాట ఈ రెండు అక్షరాలు ఉచ్చరించేటప్పుడు. కంఠోష్టవ్యః. ఆ వా. వా అన్నప్పుడు ఎలా పలికాము? వా వా వా. వా అంటున్నా. దంతాలు తగులుతుంది నాలుక, ఓష్టాలు పెదాలు కలుస్తున్నాయి. దంతోష్టవ్య. దంత్యోష్టవ్య అన్నా. వా వా తర్వాత ఇవన్నీ ఏంటి మనం నేర్చుకున్న పాట. వా అవసరమా పాట? మళ్ళీ వద్దాం పాట దగ్గరికి. ఇగో గుడింతాలు. ఎప్పుడైనా సరే ఏమనుకున్నాము? నంది మహోదయ్ గుణింతాలు. గుర్తుందా? ఆ చెప్పు. చా వర్గం చా. టా ఏం చెప్తావు? టా చెప్పు. టా గుడింతం చెప్పు. ట టా టి టీ టు టూ ట్రు ట్రూ ట్లు ట్లు ఉమ్. టే టై టో టౌ టం టహ. ఉత్తమం. అలానే అన్ని రకాల గుడింతాలు చెప్తాము. తర్వాత ఏంటి? మన సంస్కృతంలో ఎన్ని లింగాలు ఉన్నాయని చెప్పుకున్నాము? 3 లింగాలు. 3 లింగాలు. అవేమేంటివి? పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఇక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయి? ఎవరు వీళ్ళంతా? 2 లింగాలు ఉన్నాయి. ఉమ్. ఎవరు వీళ్ళు? ఉమ్. బాలకః, పురుషః, యువకః, శిశుః, వృద్ధః. ఉమ్. ఇప్పుడు ఇంతవరకు ఏ లింగాలు ఇవి? ఇవంతవరకు ఏ లింగాలు? పుల్లింగం పుంలింగం. ఎలా చెప్పావు పుంలింగం అని? హ లాస్ట్ కి విసర్గ అహా. హ. అహా అని వస్తుంది. ఆ. పుంలింగం. తర్వాత బాలక, బాలిక, యువత, యువతి, యువతి. యువతిః, వృద్ధ, మహిళ. ఇవన్నీ ఏమైంది? స్త్రీలింగాలు. ఎందుకని? నాకు దీర్ఘంతో పలుకుతున్నాం. బాలిక, వృద్ధ, మహిళ అంటూ. నాకు ఒక ప్రశ్న ఉంది. అడుగు. పృచ్ఛతు. శిశుః స్త్రీలింగ పదం. శిశుః పుంలింగమే. అది ఉకార ఉకారంతో వచ్చిందనమాట. ఉకారాంతః పుంలింగము అంటాం. అదే యువతి ఇకారాంతః స్త్రీలింగ రూపం. తర్వాత ఇదేంటి? ఇంకెవరు చెప్తారు ఏదైనా ఇది? మహోదయ నేను చెప్పచ్చా? చెప్పినాను సమన్విత. చంద్రః ఇదేంటి అసలు? ఈ పద యొక్క అర్థం ఏంటి? పదం చదువు అసలు. అస్మాకం అస్మాకం సుందరః సుందరః పరివేషః. పరివేషః అంటే ఏంటి? చూపించేవాడు. ఏం చూపిస్తున్నాడు? అస్మాకం మన యొక్క అందమైన పరివేషః ప్రపంచాన్ని చూపిస్తున్నాడు అనమాట. ఏమేం చూపిస్తున్నాడు? చంద్రః, మేఘః, ఖగః, ఖగాహ కదా. ఖగాహ చాలా ఉన్నాయి. ఖగాః,
सूर्यः पर्वतः वृक्षः ఉమ్, नौका ఉమ్, हंसः ఉమ్, घास्मं ఉమ్. घास्म ఆత్మనా ఎక్కడా? घासम సరిత ఇది. మ్యామ్ మృగాహ గ్రాస్ ఇక్కడ పైన మ్యామ్ గాసం 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 ఘాసం అంటే గడ్డి. మృగా ఉమ్, ఉమ్. సరిత సరిత ఇది మృగా మృగాహ అంతే పలికావా? మృగాహ ఉమ్. సరిత సరిత అది స్త్రీలింగం. దీర్ఘం ఉన్నప్పుడు సరిత దీర్ఘం తీయండి. ఉమ్, బాలః ఉమ్. బాలా శంశకః శశకః శశకః పుష్పం ఉమ్. పత్రం. పత్రం నీ దగ్గర పుస్తకం ఉందనా? ఉంది అందులో చూడు. మహోదయ. ఇదేంటి? చటకః. చటకః అంటే ఏంటి? చిన్ని పక్షి. ఇంకా ఇవన్నీ మానిహ మనకి అందమైన ప్రపంచాన్ని చూపించాడు. ఈ సంఖ్యలు ఎవరు చదువుతారు? ఒకరు చదివేసేయండి. హరి ఓం. ఉన్నారా? నేను చెప్తా మహోదయి. చెప్పండి. ఎవరు పేరేంటనా? అత్రి వల్లభ అత్రి వల్లభ. సమీక్ష సమీక్ష అపి. అత్రినందన చెప్పిన తర్వాత అనంతరం సమీక్ష చెప్పినానా? ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట సమీక్ష ఒక్క నిమిషం నాన్న. నేను నీకు చెప్తాను. అత్రి వల్లభ అయిపోగానే నువ్వే చెప్పు. ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతిః ఏకవింశతిః ద్వివింశతిః త్రయోవింశతిః చత్వారింశతిః పంచవింశతిః షడ్వింశతిః సప్తవింశతిః అష్టావింశతిః నవవింశతిః త్రింశత్ एकत्रिंशत् द्वात्रिंशत् त्रयोत्रिंशत् चतुस्त्रिंशत् पञ्चत्रिंशत् षट्त्रिंशत् सप्तत्रिंशत् अष्टात्रिंशत् नवत्रिंशत् चतुर्विंशत् एकचतुर्विंशत् द्विचतुर्विंशत् అత్రినందన చత్వారింశత్ అది. చత్వారింశత్ ఏకచత్వారింశత్ ద్విచత్వారింశత్ త్రిచత్వారింశత్ చతుశ్చత్వారింశత్ పంచచత్వారింశత్ షట్చత్వారింశత్ సప్తచత్వారింశత్ అష్టచత్వారింశత్ నవచత్వారింశత్ పంచాశత్. అస్తు. సమీక్ష ఇప్పుడు నువ్వు చదివినా వదతు పఠతు నాన్న. సమీక్ష द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश त्रयोदश चतुर्दश पञ्चदश षोडश सप्तदश अष्टादश అష్టాదశ.
అష్టాదశ నవదశ 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 మళ్ళీ చెప్పు వింశతిः పునః వదుతున్నానా అష్టాదశ మళ్ళీ చెప్పు ఏకం అలా ద్వే కాదు అవసరంలా పంచదశ కాడి నుంచి చెప్పు పంచదశ షోడశ ఉమ్, సప్తదశ ఉమ్, అష్టాదశ ఉమ్, నవదశ వింశతిः ఉమ్. ఏకవింశతిः ద్వావింశతిः త్రయోవింశతిः చతుర్వింశతిः పంచవింశతిः షోడవింశతిः అది షడ్వింశతి షడ్వింశతిः అష్టావింశతిः షడ్ సప్తవింశతి మళ్ళీ పంచవింశతి దగ్గర నుంచి మళ్ళీ చెప్పు పంచవింశతిः ఉమ్. పంచ అష్ట- తర్వాత షడ్ గది నాన్న ఉంది 26 కదా షడ్వింశతి షడ్వింశతిः ఉమ్. అష్టావింశతిः సప్తవింశతి అంటే 27 సప్తవింశతిः అష్టావింశతి ఆ, నవవింశతిः నవ దీర్ఘం లేదు నవవింశతి నవవింశతిः ఉమ్. త్రయస్తు త్రింశత్ ఏకత్రింశత్ ఏకత్రింశత్ ఉమ్. ద్వాత్రింశత్ ఉమ్. త్రయస్త్రింశత్ చతుస్త్రింశత్ ఉమ్. పంచత్రింశత్ ఉమ్. షట్త్రింశత్ ఉమ్. సప్తత్రింశత్ ఉమ్. అష్టత్రింశత్ అష్టా ఇక్కడ దీర్ఘంది అష్టాత్రింశత్ అష్టాత్రింశత్ ఉమ్. నవత్రింశత్ ఉమ్. చతుస్త్రింశత్ చత్వారింశత్ చత్వారింశత్ ఉమ్. ఏకచత్వారింశత్ ఉమ్. ద్వాచత్వారింశత్ ఉమ్. త్రయశ్చత్వారింశత్ ఉమ్. చతుశ్చత్వారింశత్ ఉమ్. పంచచత్వారింశత్ ఉమ్. షట్చత్వారింశత్ ఉమ్. సప్తచత్వారింశత్ ఉమ్. అష్టాచత్వారింశత్ ఉమ్. నవచత్వారింశత్ తర్వాత నవచత్వారింశత్ తర్వాత అది నాకు తెలియదు పంచాశత్ కదా నవచత్వారింశత్ పంచాశత్ అంటే ఎంత పంచాశత్ అంటే ఎంత 50 50 ఉత్తమం ఇంకెవరైనా చెప్తారా అన్నా ముందుకెళ్ళిపోదామా వెళ్ళిపోదాం గురువు గారు. ముందుకెళ్ళిపోదాం ఈ తిథయ చెప్తారా ఎవరైనా తిథులు అంటే ఏంటి నేను చెప్తా మహోదయ చెప్పు నాన్న ఎవరు సమన్విత సమన్విత చెప్పు సమన్విత చెప్పు నాన్న పాద్యమి ద్వితీయ తృతీయ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య और పౌర్ణమి ఇక్కడ పాడ్యమి ఉన్నాయి చూసారా నాన్న ఆ పాడ్యమిని మరొక పేరు కూడా ఉంది ఏం పేరు అది ప్రతిపద ప్రతిపద అని పాడ్యమిని అంటారు అలాగే ద్వితీయాని ద్వితీయ ద్వితీయ తదియాని తృతీయ తృతీయ చవితి చతుర్థి
చతుర్థి ఇలా అంటారనమాట. ఇప్పుడు ఈ పౌర్ణమి అనే దాన్ని ఆ ఏ ఏ పక్షం అంటాము? పౌర్ణమి అప్పుడు చంద్రుడు ఎలా ఉంటాడు? శుక్లపక్షం. శుక్లపక్షము అంటే ఏంటి? ఆ పక్షం కృష్ణుడి పక్షం. శుక్లపక్షము అంటే కృష్ణుడి పక్షమా? సారీ, శుక్లపక్షం. పక్షం అంటే ఉమ్. శుక్లము అంటే ఏంటి అంటే తెలుపు, తెల్లగా ఉంటాడు. పక్షము అంటే ఏంటి? 15 రోజులు. 15 రోజులు చంద్రుడు ఎలా ఉంటాడు? 15 రోజులు తెల్లగా రౌండ్ గా. పౌర్ణిమ అంటే ఏంటి? పూర్ణమి అంటే ఆయన ఏంటి? సర్కిల్ అంటాం కదా మనం. గుండ్రంగా ఉంటాడు. ఆ గుండ్రంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు అనమాట. అదే అమావాస్య అంటే ఏంటి? అంటే అసలు ఉండదు. అసలు కనిపించడు. ఆయన యొక్క ఆకారం అనేది పోతుంది. నల్లగా ఉంటాడు. కృష్ణ అంటే ఏంటి? నలుపు, నల్లగా ఉంటాడు. పక్షక అంటే ఏంటి? 15 రోజులు. అది అందుకని దాన్ని కృష్ణపక్ష అంటాము. ఏంటి సాయి? నేను చెప్తాను. చెప్పు. చెప్పు నాన్న. ఇదేంటిది పైన? ఇది దాని యొక్క అర్థం ఏంటి? ఆస్మాక గృహం. అస్మాకం నాన్న, ఆస్మాకం కాదు, అస్మాకం. అస్మాకం గృహం కుటుంబః చ. అస్మాకం గృహం కుటుంబః చ అంటే ఏంటి? అర్థం ఏంటి? కుటుంబం. అస్మాకం అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? తర్వాతనా? మనం అందరం రా. అస్మాకం అంటే మన అందరం. సారీ మహోదయ్. సారీ మాస్తు, క్షమ్యతాం. అస్మాకం అంటే ఏంటి? మనమందరం. గృహం అంటే ఏంటి? ఇల్లు. కుటుంబం అంటే ఫ్యామిలీ. అంటే మన అందరం ఒక ఇంట్లో అందరం కలిసి ఉంటాం కదా, అలా ఉంటేనే కదా అది కుటుంబం అయ్యేది. అదనమాట మన యొక్క ఇల్లు, కుటుంబం. ఇల్లు మరియు కుటుంబం. చ అంటే ఏంటి అర్థం? అక్కడ మరియు అనే అర్థం. మన ఇల్లు మరియు కుటుంబము అని చెప్తున్నారు. ఏమేంటివి చెప్పండి. అక్కడ ఏమేమి ఉన్నాయి? ఇంట్లో ఏమేమి ఉంటాయి? ముందు వ్యంజనం. వ్యంజనం. ఇంకా చిత్రం దర్పణః ద్వారకః పాదత్రయం పుస్తకం దీపకః. మనం వాటిని చెప్పుకుంటున్నాం కదా, వాటి యొక్క అర్థం కూడా చెప్పండి. వ్యంజనం అంటే ఏంటి? దాని వల్ల ఉపయోగం ఏంటి? దీపకం అంటే దీపకః అంటే ఏంటి? అది ఏం చేస్తుంది? వ్యంజనం అంటే ఫ్యాన్. అది గాలి ఇస్తుంది. ఫ్యాన్ ఏం చేస్తుంది? చల్లటి గాలినిస్తుంది. తర్వాత చెప్పండి. దీపకః అంటే దీపము లైట్ ఇస్తుంది. వెలుతురునిస్తుంది. అగ్ని అంటే ఫైర్. అది కూడా లైట్ ఇస్తుంది. ఏంటన్నది? అది కూడా లైట్ ఇస్తుంది. లైట్ ఎక్కడుందిరా? అది అగ్ని. అది అగ్ని అంటే ఏంటి? నిప్పు. తర్వాత అగ్ని చాలా ఉంటాయి. అగ్ని వల్ల మంట మనకి చాలా చాలా ఉంటుంది. ఒక మనిషిని బాగు చేస్తుంది అదే, పాడు చేసేది కూడా అదే. మన లోపల అగ్ని ఉందనుకో ఏమైంది? మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తినిస్తుంది. అదే బయట ఉందనుకో ఏం చేస్తుంది? మనం వంట చేయడానికి కావాల్సిన మంటని ఇస్తుంది. ఇంకా ఏమిస్తుంది?
అదే ఎక్కువైపోయింది అనుకో ఇల్లుని కూడా కాల్ బాగా చేస్తుంది. వేడిగా ఉంటుంది. అమ్మా వినిపించడం లేదన్న మాట. హరి ఓం. తర్వాత చెప్పండి. అంటే అది వాయిస్ కొంచెం చాలా లో తక్కువ అయిందా? volume లో ఉంది. తగ్గిపోయింది. స్వల్పమే వినిపిస్తుంది, కొంచెం కొద్దిగా. ఇప్పుడు చెప్పండి, తర్వాత చెప్పండి. వస్త్రము, వస్త్రము. తర్వాత వస్త్రాలు ఏంటి? మనల్ని రక్షిస్తుంది, మన శరీరాన్ని రక్షిస్తుంది. దర్పణః అంటే మనం చూసుకోవడానికి పనికొస్తుంది. మనల్ని మనం చూసుకోవడానికి కనిపిస్తుంది అర్థము. తర్వాత లేఖని స్నానము కాళ్ళని రక్షిస్తుంది. పాదత్రాణము అంటే ఏంటి? చెప్పులు. మన పాదాన్ని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? కాళ్ళని రక్షిస్తాయి. పాదాలకి ఏ దెబ్బలు లేకుండా అది రక్షిస్తుంది. తర్వాత హదః అంటే ఏంటి నాన్న? ఘటః అంటే కుండ. ఘటః అంటే కుండ. కుండ ఏంటి? అందులో వాటర్ చల్లగా ఉంటుంది. మన బాడీలో ఉన్న, మన శరీరంలో ఏదైతే వేడి ఉంటుందో తపన, ఆ తపనని రక్షిస్తూ మనకి చల్లదనాన్ని ఇస్తుంది. పుస్తకం పుస్తకం ఏమిస్తుంది మనకి? రాసుకోవడానికి, ఇంకా నాలెడ్జ్ కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. మన అందులో ఏమైతే ఉందో వాటి యొక్క తెలివితేటల్ని మనకు తెలుసుకునేలాగా చేస్తున్నాం. తర్వాత లేఖని అది మనం బుక్ లో రాసుకోవడానికి పనిచేస్తుంది. మన బుక్ లో రాసుకోవడానికి ఉపయోగిస్తాము. అంటే ఏంటి? పెన్ను. తర్వాత ఘటిక మనం బయటికి వెళ్ళినప్పుడు, సమయం తెలినప్పుడు వాచ్ లో చూసుకుంటాం. సమయాన్ని సూచిస్తుంది. తర్వాత క్షమసహ. మనం ఫుడ్ ని తినొచ్చు దాంతో. తినొచ్చు, ఎవరికైనా వడ్డించొచ్చు కదా. పందుకం బాల్ తో మనం ఆడుకుంటాం. ఉత్తమం. అసలైనది చెప్పలేదు. ఇంటికి ఏది ముఖ్యమైనది? ఏంటి? ద్వారం. ద్వారం లేకపోతే ఏమవుతుంది? ఇంట్లోకి వెళ్ళం, బయటికి రాలేం. ద్వారం ఉంటేనే ఇంట్లోకి వెళ్తాము. ఎవరినైనా అది మన ఇల్లు అవుతుంది. అదే లేదనుకో ఏమీ ఉండదు. ఉత్తమం. ఇదేంటి చెప్పండి. తర్వాత ఏంటి? మన కుటుంబము. కుటుంబం అంటే కుటుంబ అంటే ఏంటి? ఫ్యామిలీ అన్నాము. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, చెప్పాలి. తల్లిని ఏమంటాము? మాత అంటాము. చూడకుండానే చెప్పాలి. తండ్రిని ఏమంటాము? పిత అంటాము. అది పితృ శబ్దం. అది కథ ఏంటంటే పిత అనేది ప్రథమా విభక్తిలో ఉంటుంది. తర్వాత మీకు శబ్దాలు వస్తాయి. అది పిత. తర్వాత ఏంటి? తండ్రి. తండ్రి యొక్క నాన్న తాతయ్యని ఏమంటాం? తండ్రి నాన్ని పితామహ. తండ్రి యొక్క తల్లిని పితామహి. మహి అనాలి, ఈ దీర్ఘం ఉండాలి. పితామహి. తర్వాత ఇప్పుడు మాత అన్నాం కదా. మాత యొక్క అమ్మనేమంటాము? మాతామహి. మాత యొక్క తండ్రిని మాతామహ. అన్నయ్యనేమంటాము?
అనుజః అనుజహ అంటే తమ్ముడు. సరే, తమ్ముడిని ఏమంటామైతే? అనుజః అనుజహ. ఎందుకని ఎలా చెప్పాము అనుజహ అంటే? నేను అర్థం కూడా మనల్ని చెప్పాను కదా. అనుసరిస్తూ పుట్టిన వారిని ఆ అనుజః. అను అంటే ఏంటి? అనుసరించడం. జహ, అనుజహ, నన్ను అనుసరిస్తూ పుట్టాడు కాబట్టి తమ్ముడు అనుజహ. అన్నయ్యని ఏమంటాం ఇప్పుడు చెప్పండి? అగ్రజః. అగ్రజహ. ఎలా చెప్పారు అగ్రజహ అంటే? మన ముందు పుట్టాడు ఆ అగ్రజః. ఎలా? అగ్ర అంటే ఏంటి? ముందు అని అర్థము. అందుకని జహ అంటే పుట్టడం, జ అంటే పుట్టడం అని అర్థము. ముందు పుట్టాడు కాబట్టి అనుజహ. అదే అక్కనైతే ఏమంటాము? పెద్ద అక్కనైతే అగ్రజ. 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 ఆ అలాగే. చెల్లెల్ని అనుజ. 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 దీర్ఘం తీయండి నాన్న. అనుజ, అగ్రజ. ఉమ్, అలా. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నీకు ముందు పుట్టాడు తర్వాత పుట్టాడు కాబట్టి వీళ్ళు అనుజ అగ్రజ ఇలా అనుకున్నాము. అదే మీ అమ్మ కొడుకులు ఉంటారు, మీ యొక్క రిలేటివ్స్ ఉంటారు కదా, బంధువుల యొక్క అక్కల్ని అన్నల్ని ఇలా ఉంటారు, వాళ్ళు అన్న వరుసలు అవుతారు మీకు. వాళ్ళని ఏమంటాము? ఎవరినైనా వీళ్ళు అన్న అని చెప్తాము, అప్పుడు ఏమంటాము? భ్రాత. భ్రాత. అదే అక్కనైతే భగిని. భగిని. ఉత్తమం. చివరిది చివరివాడు అని చెప్పాలి, అప్పుడు ఏం చెప్తాం? కనిష్ఠః. కనిష్ఠః. ఉత్తమం. అదే పెద్దవాడు అని చెప్తే? జ్యేష్ఠః. జ్యేష్ఠః. జ్యేష్ఠః అంటే పెద్దవాడు, కనిష్ఠః అంటే చిన్నవాడు. ఇప్పుడు ఏమనుకున్నాం మనం? అమ్మని తెలిసాము, తాతయ్యల్ని, అమ్మమ్మల్ని, నాన్నమ్మల్ని ఏమనుకుంటామో తెలుసుకున్నాము, నాన్న ఏమంటామో తెలిసాము, అన్నయ్యని ఏమంటామో తెలుసుకున్నాము, తమ్ముడిని ఏమంటామో తెలుసుకున్నాం, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఎలా అంటామో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎన్ని తెలిసాయి మీకు? ఒక 13 ఏమో తెలిసాయి, అవునా? తర్వాత ఇప్పుడు బాబాయి అంటాం కదా, తండ్రి లాంటి వాడు అని. వాళ్ళని ఎలా అంటాము? పితృవ్యాః. పితృవ్యః. ఎందుకని? పితుః అంటే ఏంటి? పితుః అంటే తండ్రి. పితృవ్యః అంటే ఏంటి? బాబాయి. మనకి అన్ని తెలిసిన పదాలే. ఒక చివరిని మీకు గుర్తుపెట్టుకుంటుంది ఏంటి? వ్యహ అనే ఒక పదమే గుర్తుపెట్టుకుంటున్నారు, అవునా? పితృవ్యః అంటే బాబాయి. అలాగే మీ అమ్మ ఉంది, అమ్మ యొక్క తమ్ముడు అన్న ఉంటారు, వీళ్ళు మా మామయ్య అని చెప్తారు. మా అమ్మయ్య యొక్క మా మామయ్య అంటాం, మా అమ్మ తమ్ముడు, మా అమ్మ అన్నయ్య అని. వాళ్ళని ఏమని పిలుస్తాము? మాతులహ. అది అతని భార్య ఉంటుంది కదా, ఆవిడని ఏమని పిలుస్తాము? మాతులాని. ఒక మాతులహ గుర్తుపెట్టుకుంటే భార్యని ఏమంటామో కూడా గుర్తొస్తుంది మనకి, మాతులాని. ఇప్పుడు మాతులహ అంటే ఎలా? అందులోనే మాత అనే ఒక పదం ఉంది, అవునా? మనం చివరిన గుర్తుపెట్టుకుంటుంది ఏంటి? లహ. ఒక ఒక్కటి లాను విసర్గ గుర్తుపెట్టుకుంటున్నాం, అంతే కదా? మాతులహ అంటే ఏంటి? మేనమామ. ఇప్పుడు కొడుకు కూతురు అని చెప్పాలి, ఎలా చెప్తారు? కొడుకు పుత్రః. పుత్రః. కూతుర్ని పుత్రి. పుత్రి అంటాము. ఇప్పుడు ఎన్ని తెలుసుకున్నాం మనం? అత్తయ్య ఉన్నారు, మా అత్త వరుస అంటాం కదా, వీళ్ళు మా అత్త అవుతారు అని. వాళ్ళని ఎలా పిలుస్తాము? శ్వశురః. శ్వశురః అంటే ఎవరు? మామయ్య. శ్వశురః అంటే. శ్వశ్రూః అక్కడ ఏంటి? ఊకారం వస్తుంది, శ్వశ్రూః అని. అత్తగారు. శ్వశురః అంటే మామయ్య, శ్వశ్రూః అంటే అత్తగారు. ఇక్కడ మీకు ఒకటే గుర్తు, స్వ అంటే ఏంటి? నా యొక్క. స్వహ అంటే నా స్వంత వాళ్ళు అని చెప్తాం అన్నమాట, స్వ అంటే. అలా దానికి శ్వశురః, శ్వశ్రూః అని గుర్తుపెట్టుకుంటే మీకు అత్తయ్య మామయ్య కూడా గుర్తొస్తారు. అది ఒకటి. మహోదయ్, చెప్పినానా? మీ కెమెరా స్టక్ అయిపోయింది.
నా కెమెరా స్టక్ అయిపోయిందా? నాకు స్టక్ అయింది. అవునా? ఏం కావాలి? కనిపించడం లేదా అయితే నేను? ఇస్తున్నారు కానీ స్టక్ అయ్యారు కెమెరాలో. అలానే ఆగిపోయానైతే. మళ్ళీ ఇలా ఆగిపోయారు. ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ తీసేసాను నేను. పర్వాలేదు. నేను కనిపించకపోతే మళ్ళీ మనం చదువుకుందాం. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కనిపిస్తుందా సమ్యక్వా? మళ్ళీ లేదు, కనిపిస్తలేదు. అండ్ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. నెట్ సరిగా లేదేమోరా, వాయిస్ మధ్య కరెంట్ మధ్యలో పోయిందేమో. గ్యాప్ ఒక్క నిమిషం మళ్ళీ. అవును మహోదయ. కాదు మహోదయ, మీది అంతా క్లియర్ గానే ఉంది. అవునా? మహోదయ. సరే ఒక్క నిమిషం. వైఫై కూడా ఉంది, కరెంట్ వచ్చింది నాన్న. మరి వస్తుంది అలాగా. మేము కూడా వైఫై చెక్ చేసుకున్నాము. అవునా? ఉంది వైఫై. ఉండండి ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా? బానే ఉందా ఇప్పుడు? బాగానే ఉంది మహోదయ. సమన్విత నీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. సరే, కరెంట్ కూడా ఉందంటమ్మా. సరే అయితే ఇప్పుడు బానే ఉంది కదా? ఉండదు. ఇప్పుడు బానే ఉంది కదా? సరే అయితే. సరే, ఇప్పుడు ఏమనుకున్నాము? ఇప్పుడు ఏంటి? మేనల్లుడు, మేనల్లుడు అని చెప్పాలి. ఏం చెప్తాం మేనల్లుడికి? మేనల్లుడు అంటే ఎవరు? అన్న యొక్క కొడుకు. అవునా? అప్పుడు అన్నని ఏమంటాం మనము? అగ్రజః. అగ్రజః అంటాం. అప్పుడు వాడి యొక్క కొడుకుని భ్రాతృ కదా. అన్నయ్య అంటే భ్రాతః కదా. అన్న కొడుకుని ఏమంటాము? భ్రాతృజః. భ్రాతృజః. అది మేనల్లుడు. అదే మేనకోడలు అనుకుంటే ఏమవుతుంది? మేనకోడలు అమ్మాయి. అమ్మాయిని ఏమని పిలుస్తాం? భ్రాతృజ అంటే మేనకోడలు. భ్రాతృజ అంటే మేనకోడలు. భ్రాతృజః అంటే మేనల్లుడు. అబ్బాయిని జహ అంటాము, అమ్మాయిని జా అంటాము. ఎవరి కొడుకు వాడు? భ్రాత, అన్న యొక్క కొడుకు కాబట్టి భ్రాతృజః. అన్న యొక్క కూతుర్ని భ్రాతృజ, మా మేనకోడలు అని చెప్పుకుంటున్నాం. మహోదయ, వదిన. బావని ఏమంటారు? బావని శల్య. సరే, ఇప్పుడేంటి? వదిన ఉంది కదా, అన్న యొక్క భార్య. వదిన ఏమంటాము? భ్రాతృజాయ. జాయ అంటే వదిన, భ్రాత యొక్క భార్య కాబట్టి జాయ అంటే భార్య. భ్రాతృ అంటే అన్న, అన్న భార్య. భ్రాతృజాయ అంటున్నాం. తర్వాత ఏంటి? అదే మేనల్లుడు అన్నాం చెప్పాక. భాగినేయ, భగిన్యా పుత్ర. భాగినేయ అంటే ఇప్పుడు అక్క యొక్క కొడుకు ఉన్నాడు కదా, వాడిని ఏమంటాము? అక్క కొడుకుని భగిని అంటాం కదా. భగిని అంటే అక్క, వాళ్ళ కొడుకుని ఏమంటాము? భాగినేయ. భాగినేయ అంటే అక్క యొక్క కొడుకు భాగినేయ. అదే కూతురు ఉందనుకో, అక్క కూతురు, ఆమెనేమంటాము? భాగినేయి. ఉత్తమం. నేనైతే అన్ని అడిగేసానే అనుకుంటున్నాను. మీకు ఏదైతే ఇచ్చామో వీటన్నిటిని గురించి నేను నిన్న భగవద్గీత చదువుతూ ఉంటే అందులో ఒక శ్లోకాన్ని చూశాను. మీరు భగవద్గీత నేర్చుకున్నారా? ఇదిగో భగవద్గీత శ్లోకం. ఈ శ్లోకం చూశాను. ఇక్కడ ఏముంది చదవండి. ఆచార్యాః పుత్రాః తథైవ తథైవ చ పితామహాః. మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంభంతిరస్తథా. అంటే ఏంటి? ఇక్కడ ఏముంది? ఇక్కడ చెప్పండి. ఆచార్య అంటే గురువు. పితరః అంటే ఏంటి? పౌత్రః అంటే ఎవరు? ఇవి అడగలేదు కదా మిమ్మల్ని. పౌత్రః అంటే ఏంటి? మనవడు కదా. పుత్రస్య
పుత్రుని యొక్క కొడుకు పౌత్రః. 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 పితామహః. పితామహ అంటే ఏంటి? తండ్రి యొక్క నాన్నగారు. పితామహ తాతగారు. పితామహ. ఇదేంటి? మాతులః. మాతులాహ. మాతులః అంటే ఏంటి? అమ్మ. మాతులః మేనమామ కదా. మాతులః అనే కదే. మేనమామ. మాతులః అంటే మేనమామ. మాతులాహ అంటే చాలా మంది మేనమామలు అక్కడ. శ్వశురః. శ్వశురాః. శ్వశురః అంటే ఎవరు? అంటే మామయ్య. ఇదేంటి? అమ్మ తరపు అన్నలు కావచ్చు ఎవరైనా. శ్వశురః అంటే ఏంటి? మామగారు. అంటే భార్య యొక్క తండ్రి కావచ్చు, అయితే వాళ్ళ యొక్క బంధువులు కావచ్చు, అలా అవుతారు కదా మనకి. అదే శ్వశురాహ. శ్వశురః అంటే ఒక్కడే. శ్వశురాహ అంటే చాలా మంది. చాలా మంది మామయ్యలు. పౌత్రః. పౌత్రః. పౌత్రః అంటే ఏంటి? మనవడు. పౌత్రాహ అంటే మనవులు. చాలా మంది మనవులు. శల్యః బావ. శల్యలాహ అన్నాం అంటే ఇక్కడ ఏమవుతుంది? చాలా మంది బావలు. అదేంటి? సంబంధిత స్థత అంటే ఏంటి? వీళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. స్థితః ఇక్కడ ఉన్నారు. అస్తి. వీళ్ళందరూ ఏంటి? నా గురువు ఉన్నాడు, తండ్రి సమానులు ఉన్నారు, తాతలు ఉన్నారు, వాళ్ళ యొక్క మామయ్యలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, మామయ్యలు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, బావులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పారు అక్కడ అర్జునుడు. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరితో నేను యుద్ధం చేయాలా అంటూ చెప్పాడు. తర్వాత ఇక్కడ ఏంటి? మొదటి అధ్యాయం 26వ శ్లోకం. సమన్విత చెప్తావా? మొదటి అధ్యాయం 26వ శ్లోకం చెప్పు. తత్ర పశ్యాస్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతరాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖిన్ తథా. సఖిః అంటే ఎవరు? సఖులు, స్నేహితులు. తర్వాత శ్వశురాన్ సహృదైశ్చైవ సేనయోర్భయోరపి. సమీక్ష కౌంతేయః. అంటే ఇక్కడ ఏమన్నాడు అక్కడ చెప్పండి అన్న. తత్ర పశ్చాత్ అంటే అక్కడ చూశాను. ఎవరు ఉన్నాను? స్థితః అక్కడ చూశాను. స్థితః పార్థః అక్కడ నుంచొని ఉన్నటువంటి వాళ్ళు. పితృనాథః పితామహ మన తండ్రులు లాంటి వాళ్ళు, తాతలున్నారు, ఆచార్యులున్నాడు, మాతులః భ్రాతృవును. భ్రాతృవులు అంటే ఏంటి? అన్నలున్నారు, పుత్రాన్ కొడుకులున్నారు, పౌత్రాన్ మనవులున్నారు, సఖిన్ స్తత సఖిలు అంటే ఏంటి? మన యొక్క స్నేహితులు. సఖు మన యొక్క స్నేహితులు ఉన్నారు. శ్వశురాన్ శ్వశురః అంటే మామయ్యలు. సహృదైచ అంటే ఏంటి? బంధువులు, మన ఆత్మ బంధువులు అంటాం చూసా, మనకి హృదయానికి నచ్చుతారు కదా, వాళ్ళనమాట. వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా నేను ఎలా యుద్ధం చేయను కృష్ణ అని కృష్ణుడిని అడుగుతున్నారు. నాకు ఇవి చదివినప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క మనం ఎప్పుడు తెలిసినవే కదా మనకి ఇవన్నీ, అందుకని గుర్తొచ్చిందనమాట. ఇవి మీకు గుర్తు చేయాలని చెప్పి ఈ శ్లోకాన్ని నిన్న నేను రాశాను. అస్తు. ఈసారి మీరు భగవద్గీత చదివేటప్పుడు మీకు ఈ శ్లోకం తప్పకుండా ఇవి చూసినప్పుడు మీకు ఈ శ్లోకం గుర్తుకొస్తుంది కదా. బంధువులు గుర్తొచ్చిందా? తర్వాత ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అనుజః, జ్యేష్ఠః, పౌత్రః, తర్వాత గృహవస్తువుని. గృహవస్తువుని అంటే ఇప్పుడు ఏమనుకున్నాం మన గృహంలో ఇంకా ఏముంటాయి? ఇందాక చెప్పుకునేవి కాకుండా, ఆభరణాలు ఇలాంటివి కాకుండా ఇంకేమున్నాయి? మంచః, విద్యుత్ దీపః, విద్యుద్దీపః, కర్దీపః, మంటపః, పాదత్రాణం, చెప్పండి. కంకతం చెప్పరా? మీకు దువ్విన దూకోరా? తల దూకోరా మీరెవరు? దువ్విన తల దూకోరా? మరి అది చెప్పాలి కదా, తల దూకోవడానికి ఉపయోగించేదాన్ని. కంకతం, కంకతం, కాస్తే,
భావచిత్రం. మహోదయ నానా చెప్పండి. చాలా వాయిస్ బ్రేక్ అవుతుంది ఇది. చాలా బ్రేక్ అవుతుందా? అందరికీ అలానే ఉందా నానా? లేదు మహోదయ. ఎవరెవరికి అలా ఉంది చెప్పండి. నాకు అర్థం కావట్లేదు మీ మాటలు. క్లియర్ గా మంచిగా వస్తుందా? సరే, అస్తు, అయితే ఉత్తమమే అయితే. తర్వాత ఏంటి మనం బట్టలు కుట్టుకోవడానికి ఉపయోగించేది ఏంటి? సీవన యంత్రం. మన ఇదేంటిది? కిటికీ. కిటికీని ఏమంటాము? వాతాయనం రా. అరే మీరు చదవటం లేదా? అస్సలు చదవటం లేదుగా. వాతాయనం. వాతాయనం అంటే ఏంటి? కిటికీ. అయితే నీకు వాత పెట్టేస్తాను, అప్పుడు గుర్తుంటది. వాతాయనం అంటే ఏంటి? ఇది కిటికీ. వాత గుర్తొచ్చినప్పుడల్లా కిటికీ గుర్తుకు రావాలంతే. తర్వాత ఏంటి? జవనిక. జవనిక అంటే ఏంటి? కటన్ అంటాం కదా, తెరగుడ్డ. జవనిక, తెర. ఇదేంటి? యానపేటిక. యానపేటిక అంటే ఏంటి? సూట్ కేస్ కదా. యానం అంటే ఏంటి? మన ప్రయాణాన్ని యానం అంటాము. పేటిక అంటే ఏంటి? బాక్స్. కాబట్టి యానపేటిక అంటే సూట్ కేస్, ప్రయాణానికి ఉపయోగించుకునేది. తర్వాత ఏంటి? నిదానిక. నిధానిక. ధా ఒత్తు పలకండి. నిధానిక అంటే ఏంటి? కబోర్డ్. కబోర్డ్. షోకేస్. ఇదేంటి? మీకు అందరూ యూజ్ చేస్తారా? ఎవరైనా వాడతారా దీన్ని? దీని మీద స్కూల్కి వెళ్ళడం, బజార్కి వెళ్ళడం. ద్విచక్రిక. మనకి ఎమ్మటి గుర్తొస్తుంది, 2 చక్రాలు ఉన్నది కాబట్టి ద్విచక్రిక. ఇదేంటిది? బొమ్మ. పాంచాలిక. తర్వాత ఏంటిది? మాపిక అంటే ఏంటి? స్కేలు. మాల. మాల అంటే ఇవి పుష్పాలు కాబట్టి ఇక్కడ ఉంది పుష్పమాల. అదే మనం గారెల మాల వేసాం అనుకో ఆంజనేయ స్వామికి, గారెల మాల, వడమాల అంటాము. అలా ఇంకేదైనా ముత్యాలతో మాల వేస్తే ముత్యాల మాల, మౌక్తిక మాల అంటాము. ఇదేంటి? పుష్పదాని. ఫ్లవర్ వాజ్. దూరవాణి. దూరవాణి. కత్తెరి. కర్తరి అంటే కత్తిర. నేను ఇవన్నీ బొమ్మలు చూపిస్తాను, చెప్పండి ఇవి. దర్పణః. మంచః. భావచిత్రం. సీవన యంత్రం. తర్వాత విద్యుత్ ద్వీపం. సమయం ఎంత అయింది నాన్న? 1:30 అయిందా ఇప్పుడు? 12:30. సరే. మండపః. పాదత్రాణం. ఖడ్గద్. కంఖతం. వాతాయనం. ఆయనం అంటే ఏంటి? ప్రయాణం గన అని వస్తుంది. ఏమొస్తుంది? గాలి. గాలి ఏదైతే ప్రయాణిస్తుందో దాన్ని కూడా కిటికీలో నుంచి రూమ్ లోకి గాలి వస్తుంది కాబట్టి వాతాయనం అని కూడా అంటాము. జావనిక. యానపేటిక. నిదానిక. ద్విచక్రిక. పాంచాలి. ఏంటిది?
పంచాలక పాంచాలిక పాంచాలిక కూడా ద్రౌపదిని కూడా ఉంటారు పాంచాలిక అని పాంచాలి అంటాం కదా పాంచాలి ఆ ఇది పాంచాలిక ఉమ్, మాపిక మాల పుష్పాణి పుష్పధాని పుష్పదాని ఇదేంటి కట్టడి ఇది దూరవాణి దూరవాణి ఇవేంటివి స్వస్థాయ వర్ధకాని అంటే ఏంటి స్వస్థత అంటే ఏంటి ఆరోగ్యాన్ని వర్ధం అంటే ఏంటి వృద్ధి చేసేవి కానీ ఏంటివి స్వస్థార్థకాని మన ఆరోగ్యాన్ని వృద్ధి చేసాయి ఏమేంటివి ఫలాలు శాఖాని కూరగాయలు మరియు చాని చా పళ్ళు లేదా కూరగాయలు ఇదేంటిది అయితే నేను ఇలా చూపిస్తాను ఇలా చూపిస్తాను పేర్లు అడుగుతాను ఎంతవరకు గుర్తుందో చూస్తాను బొప్పాయి పండు మధుకర్కటి అరటి పండు కదలీ ఫలం ద్రాక్ష యాపిల్ సేవం సేవాఫలం అని కూడా అనొచ్చు ఆరెంజ్ అంటాం కదా నారింజ కాయ ఆరెంజ్ పండు నారంగం నేను నారింజ కాయ అని చెప్పాను అందులోనే ఉంది నారంగం అనే పదం కూడా దానిమ్మ పండు దాడిమ ఫలం దాడిమం తర్వాత మామిడి పండు ఆమ్రం పుచ్చకాయ కలింగం కాలింగం జామ పండు అమృత ఫలం ఇవేంటివి అవన్నీ పళ్ళు ఇవేంటివి కూరగాయలు ఏంటివి అదే పుష్ప శాకం కూష్మాండం అంటే గుమ్మడికాయ అది వృంతాకః ఆలుకం కారవెల్లః ఆద్రకం అల్లం గృంజనం క్యారెట్ బెండీనకం మూలకం నారికేళం అంటే ఏంటి కొబ్బరికాయ అది ఏ పండగ వచ్చినా ఏ విశేషంగా పూజలు చేసినా ఉపయోగిస్తాం కదా కొబ్బరికాయ ఫ్రూట్ కాదు వెజిటేబుల్ కాదు కదా కొబ్బరికాయ అమ్మ కూరగాయల్లో ఉపయోగిస్తాం కదా తల్లి నారికేళం అని అంటాం కదా అది ఒక ఫలమే చెట్టు నుంచి కాసే కాయే కదా అది కూడా సో కొబ్బరికాయ అనేది ఫ్రూటేనా ఫ్రూట్ అంటే ఫ్రూటే కాయ అంటే కాయే మామిడికాయ అలాగా కాయ అంటున్నాం కదా ఇది కూడా కొబ్బరికాయ కాబట్టి ఇది కూడా ఒక ఫలమే ఉల్లిపాయ పలాండుహు నిమ్మకాయ నింబుకః మీరు చదవాలి నాన్న వినాలి కొంచెం ఆయన ఇదేంటివి ఇదేంటి దీని యొక్క పదం యొక్క అర్థం చెప్పండి గజహ ఎలిఫెంట్
సరే, ఇక్కడ రాసిన పదం యొక్క అర్థం చెప్పు. భ్రమంతి ఏతే పశవః. భ్రమంతి అంటే ఏంటి? Animals. తిరుగుతూ ఉన్నవి. ఏదైనా ఆలోచన కూడా అంటాము. ఆలోచన భ్రమంతి, మన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అవునా? పాదం భ్రమంతి, కాళ్ళు తిరుగుతూనే ఉంటాయి. పశవః భ్రమంతి, జనాహ భ్రమంతి, ఏదైనా సరే తిరుగుతూ ఉండేదండి. భ్రమంతి అంటే తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఆ ఇదేంటి? గజః. ఉష్ట్రః. వ్యాఘ్రః ఉమ్. భల్లుకః భల్లూకః. ఉమ్. ఉమ్. గౌహ్. గౌహ్ దేనుహు అంటాము, గౌహు అని కూడా అంటాము ఆవుని. కుక్కురః కుక్కురః. కుక్కురః. Kuraha. పూరః లేదా కుక్కురః. 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 మూషకః మూషకః. Shakaha. ఇవన్నీ మీకు వచ్చేసాయా? నేనైతే అడగను ఒకసారి మిమ్మల్ని. అడగండి మా ఉమ్. ఏనుగునేమంటాము? ఏనుగునేమంటాము? గజః సింహాన్ని ఏమంటాము? సింహః Simhaha. కోతి? వానరః Vanaraha. ఆ పులి? Simhaha. వ్యాఘ్రః వ్యాఘ్రః. పులి. గాడిద? గర్దభః. గుర్రము? Vaha. అశ్వః. ఎలుగుబంటి? భల్లుకః Allukaha. కుక్క? కుక్రః కుక్కురః. మేక? అజా. ఆడ మేక అక్కడ ఉన్నది కాబట్టి అజా. అదే మగ మేక ఉంటే అజహ. ధేనువు ఆవు? ధేనువు. గౌహు ధేనువు కూడా అంటాము ఆవుని. పిల్లి? బిడాలః ఎలుక? మూషకః మూషకః. నాకు తెలిసి ఎవరు చదవడం లేదు, ఇక్కడ వినేసి వెళ్ళిపోతున్నారు, గుర్తు రావట్లేదు. అవునా? ఇదేంటి? నేను చెప్పాను మీరు కష్టపడక్కర్లేదు దీనికోసం. గంటలు గంటలు కూర్చో అక్కర్లేదు. ఒక పదం చూసి దాన్ని ఏమంటాము మన సంస్కృతంలో నేర్చుకుంటే వచ్చేస్తుంది. రోజుకు 2 పదాలే నేర్చుకోమని చెప్పాను నేను. చిలుకని ఏమంటాము? ఎవరో ఇది చెప్తున్నట్టున్నారు, అర్థం కాలేదు. ఎవరైనా చెప్తున్నారేమన్నా? అస్తు. ఇదేంటి? శుకః. నేను చెప్తానన్నా ఈ పలకండి మీరు. మీకు ఇవన్నీ వచ్చినాయి కదా, వీటిని వస్తే సరే, లేదా అంటే ఇంకొకసారి మనం పలుకుదాము. మళ్ళీ పలుకుంటూ మళ్ళీ కొత్తగా వెళ్ళిపోదాం. ఏంటి? అస్తు. ఇవేంటి? శుకః అంటే ఏంటి? చిలక. శుకః. ఇదేంటి? కాకి. కాకః.
ఇదేంటి ఉలుకహ ఉలూకహ ఉలూకహ ఉలుకహ ఆ, పావురం అంటే పావురం కపోతః కోతహ కపోతః అంటే పావురము నాన్న. ఉలూకహ అంటే ఏంటి? గుడ్లగూబ. మయూరః నెమలి. కుక్కుటః కుక్కుటః కుక్కుటహ కుక్కుటః అంటే ఏంటి? కోడి. కోడి బకః ట్రీ అంటే కొంగ. బకః. చటక పిచుక. చటక అంటే పిచుక. హంసః హంసః అంటే హంసే. హంసః అంటే హంసే. మళ్ళీ ఒకసారి వినండి నాన్న. శుకః చిలుక. శుకః కాకః ఉలూకః ఉలూకః మయూరః పికః పికః అంటే ఇది కోకిల. కోయల్ ఆ. కోయల్ చటకః కుక్కుటః కుక్కుటః బకః బకః హంసః. హంసః అస్తు. ఇది చూడండి. ఇదేంటి? వయం. వయం అంటే ఎవరు అంటే మేము. వయం అంటే మేము. కుత్ర ఎక్కడికి. కుత్ర కుత్ర ఎక్కడికెక్కడికి. భ్రమామః వెళ్తున్నాము. ఎక్కడికెక్కడికి వెళ్తాము. కుత్ర కుత్ర అక్కడికి. గచ్చామః వెళ్తాము. వయం మేము ఎక్కడెక్కడ తిరుగుతాము. ఎక్కడ వెళ్తాము అనేది దీని యొక్క పదం అర్థం. వయం కుత్ర కుత్ర భ్రమాః అంటే ఎక్కడెక్కడ తిరుగుతాము అంటే పార్కుల్లో తిరుగుతాము, బస్ స్టాండ్కి వెళ్తాము, అలా ఉంటుంది కదా. అలా భ్రమః. కుత్ర కుత్ర గచ్చామః ఎక్కడికెక్కడికి వెళ్తాము. ఆఫీస్కి వెళ్తాము, గుడికి వెళ్తాము, అలా అన్నమాట. ఏమేంటివి? ఇప్పుడు మనం ఎక్కడికెక్కడికి వెళ్తున్నాము. కుత్ర కుత్ర గచ్చామః. ఎక్కడికి వెళ్తున్నాం మనం? విద్యాలయానికి వెళ్తున్నాం. విద్యాలయః. గ్రంథాలయః. ఇది విద్యాలయః అంటే ఏంటి? మన పాఠశాల. గ్రంథాలయః. గ్రంథాలయః అంటే ఏంటి? లైబ్రరీ లైబ్రరీ. ఇదేంటి? దేవాలయః. దేవాలయః అంటే ఏంటి? టెంపుల్ టెంపుల్. తర్వాత ఏంటి? కార్యాలయః. ఆఫీస్ ఆఫీస్. కార్యాలయం అంటే ఆఫీస్. తర్వాత ఏంటి? ఆపణః. ఆపణః అంటే ఏంటి? షాపు. ఆపణః అంటే షాపు. తర్వాత ఏముంది? రైలు యానః. రేల స్థానకం. రేల స్థానకం అంటే ఏంటి? రైలు ఆగే ప్రదేశం. రేల స్థానకం. హరి ఓం. గోల చేస్తున్నారు. ఏం చెప్పండి, మళ్ళీ చెప్పండి అమ్మా. సినిమా హాల్. ఏంటిది? సినిమా హాల్ ఏమంటాము? చిత్ర మందిరం. చిత్ర మందిరం అంటే సినిమా హాలు. చిత్రం అంటే బొమ్మ కదా. మందిరం అంటే అది దాన్ని మందిరం అని అంటాము. గుడి ఒక్కటే మందిరం కాదు, దేన్నైనా మందిరమే అది. తర్వాత ఏంటి నానా? ఇది న్యూ లెసన్. న్యూ లెసన్. ఉద్యానం. ఉద్యానం అంటే ఏంటి? పార్క్. పార్క్. ఉద్యానం పార్క్. ప్రదర్శిని. ప్రదర్శిని అంటే ఏంటి?
ఏదైనా మ్యూజియం అంటాం కదా, ఏదైనా ప్రదర్శించే అంటే ఒక ప్లేస్ లో మన యొక్క సంబంధించిన పురాతన వస్తువులు మ్యూజియం అనేవి అని చెప్పొచ్చు. ఇప్పుడు పెయింటింగ్లు కూడా పెడుతున్నారు కదా, అది ప్రదర్శని అంటే. మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. విద్యాలయ. మనం ఏంటి కుత్ర కుత్ర భ్రమః. భ్రమామహ అంటే ఏంటి? పార్కుకు తిరుగుతాం, వాకింగ్ చేసేటప్పుడు ఎక్కడికైతే వెళ్తామో అలాంటి తిరగడం అంటారు భ్రమామహ. కుత్ర కుత్ర గచ్చామహ. గచ్చామహ అంటే ఎక్కడికి వెళ్తాము? చదువుకోవడానికి వెళ్తాము, జాబ్ చేయడానికి వెళ్తాము, దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తాము. ఇలా చెప్పుకుంటాం గచ్చామహ అంటే. గచ్చతి అంటే ఒకరు వెళ్ళడాన్ని, గచ్చామహ అంటే మేమందరం, వయం మేమందరము. ఏంటన్నా? ఒకసారి మళ్ళీ. విద్యాలయ, గ్రంథాలయ, గ్రంథాలయః దేవాలయ, దేవాలయః కార్యాలయ, కార్యాలయః आपणः, आपणः रेलस्थानकं, रेलस्थानकं चित्रमन्दिरं, चित्रमन्दिरम् उद्यानं, उद्यानं ప్రదర్శని. ప్రదర్శిని. ఒకసారి చెప్పండి మీరు ఇది. గ్రంథాలయః దేవాలయః కార్యాలయః आपणः रेलस्थानकं चित्रमन्दिरं ఉద్యానం. उद्यानं ప్రదర్శిని. సాయి ఇది ఒకసారి పలుకున, ఈ పదాన్ని పలుకు ఒకసారి. రేలస్థానకం మళ్ళీ చెప్పండి. రేలస్థానకం రేల స్థానకం, అక్కడ ఒత్తు తా ఉంది. రేల స్థానకం. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. రేలస్థానకం రేల స్థానకం. అస్తు, ఉత్తమం. ఇది చెప్దాం అనుకున్నాను ఇవాళ మీకు, కానీ సమయం అయిపోయింది కదా. రేపు చూసుకుందాం. ఇదేంటి? ఇదం అస్మాకం శరీరం అంటే ఏంటి? ఇదం అంటే ఇది, అస్మాకం అంటే మన యొక్క, శరీరం అంటే అవయం, బాడీ. బాడీ ఇది ఇది మన యొక్క అస్మాకం, ఇది మన యొక్క శరీరము అని చెప్తున్నాడు. ఏమేమి ఉంటాయి మన శరీరంలో? ఐస్ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు, పొట్ట, ఇలా అన్నీ ఉంటాయి కదా. కాకపోతే వీటన్నిటిని మన సంస్కృతంలో ఏమంటాము అనేది. ఇదేంటి చూడండి నా ఒకసారి. ఇదంతా ఒక్క నిమిషము. ఇప్పుడు ఇది చూసారా? ఇది మొత్తం ఇదంతా ఏంటిది? తల. ఈ తల అన్నదాన్ని ఏమంటాము? శిరః అంటాము. ఒక్క నిమిషం. అదే చూస్తున్నా, అక్కడ పోయింది. శిరః, గుడి పోయింది. ఇది శిరః అంటే ఏంటి? ఇక్కడ గుడి రావాలి, అంటే తల అని. శిరః అంటే తల. ఇది ఇలా రావాలి. శిరః అంటే తల. తలలో ఏమేమి ఉంటాయి? తలకు సంబంధించిన పార్ట్ల వరకు చూద్దాము, తర్వాత భాగాన్ని చూసి తరగతి ముగించేసుకుందాము. ఈ శిరః అంటే ఏంటి? తల. ఈ తలలో ఏమేమి ఉంటాయి? జుట్టుని ఏమంటాము? కేశః. వెంట్రుకలు. కేశః. కేశాహ అంటే ఒకే ఎంటిక కాదు కదా ఉండేది, మనకి చాలా ఎంటికలు ఉంటాయి కదా. కేశాహ అంటే జుట్టు. కళ్ళు, కన్ను, ఒక కన్ను ఉంది. నేత్రం, రెండు కళ్ళని నేత్రే అంటాము. ఒక కన్నే అంటే నేత్రం, కంటిని నేత్రం అంటాము. అదే నోరు. ఈ నోరు ఉంది చూసారా? ఈ నోటిని ఏమంటాము? ముఖం. ముఖం అంటే నోరు. మనం ముఖం అనగానే ఇది మొత్తం ముఖమే అనుకుంటాం కదా, కాదు. ముఖం అంటే నోరు.
కంఠం. కంఠం అంటే ఏంటి? గొంతు. మన యొక్క గొంతు భాగాన్ని కంఠం. నీ గొంతు పిసుకుతా ఇలా వస్తాయి కదా మాటలు మామూలుగా, కంఠం అది. కంఠః. కంఠః అంటే గొంతు. పిసుకుదాం పిసుకుదాం. ఏదో సరదాగా చెప్పానురా, మీకు గుర్తుంటుందని. సరే, ఇక్కడ ఏంటి? నుదురు. ఈ భాగం ఉంది చూసారా? కేవలం ఈ భాగమే అన్నమాట. దీన్ని నుదురు అంటాం. దాన్ని నుదురు తెలుగులో అంటాం. లలాటం అనేది సంస్కృత పదం అన్నమాట. నుదురు అంటే లలాటం. ఫోర్ హెడ్ అంటాం చూసారా? అది లలాటం. నాసిక, ముక్కు. మనం చెప్పుకున్నాం కదా, మనకి నాసికాక్షరాన్ని ఏమి ఉన్నాయి? కావర్గం యొక్క నాసికాక్షరాలు కదా, అలానే నాసిక అంటే ముక్కు. ఇదేంటి? బుగ్గ. బుగ్గ ఉంది చూసారా? కపోలహ అంటే బుగ్గ. గడ్డం ఉంది చూసారా? చిన్న అంటాం మనం ఇంగ్లీష్ లో. తెలుగులో గడ్డము. అది చుబుకం. చిబుకం అంటే ఏంటి? గడ్డం. ఇది భుజాలు ఉన్నాయి చూసారా? మన బాడీని మొత్తాన్ని, మన చేతుల్ని, ఇవన్నిటిని మోస్తుంది భుజాలు. స్కందః. స్కంధః. స్కంధః అంటే ఏంటి? భుజము. ఇవన్నీ ఒకసారి పలకండి నాన్న మీరందరూ. శిరః. కేశాః. నేత్రం. ముఖం. కంఠః. కంఠః. లలాటం. నాసికా. కపోలః. చిబుకం. స్కంధః. స్కంధః. స్కంధః అంటే భుజము. మళ్ళీ ఒకసారి. కేశాః. ఒక ఎంటికే ఉండదు కదా మన తల్లో, చాలా జుట్టు ఉంటుంది కాబట్టి కేశాః. నేత్రం అంటే కన్ను. ఒకటే కన్ను చూపించారు. రెండు కళ్ళు అనుకో, నేత్రే అనాలి. రెండు కళ్ళని నేత్రే అంటారు. ఒకటే కన్ను చెప్తున్నా, నేత్రం. ముఖం. కంఠః. లలాటం అంటే నుదురు. నాసికా. ఇది దీర్ఘం ఉంది. కపోలః. స్కందః. మళ్ళీ ఇంకొకసారి. మళ్ళీ పునః వదతు. మళ్ళీ చెప్పండి. శిరః. కపోలః. చిబుకం. చింబుకం. అక్కడ సున్నా లేదు. చిబుకం. చిబుకం. స్కందః. చివరిసారి ఒకసారి మళ్ళీ పఠంతు. సర్వే పఠంతు. ఉత్తమం. అదన్నమాట. ఏమ్మా? అస్తు. ప్రార్థన ఒకసారి శాంతి మంత్రం చెప్పుకొని తరగతి.
ఏక నిమిషం నాన్న నేను हम वदतु महोदय అహం వదామి మహోదయే నేను చెప్పనా అనాలి వదామి నువ్వు అడుగుతున్నావు కదా अहं वदामि महोदय ఉత్తమం అది మీరు రిక్వెస్ట్ చేస్తున్నారనుకో నేను చెప్పనా అంటూ అడిగారనుకో అహం వదామి వా అని పెట్టాలన్నమాట నేను చెప్పనా सर्वे ఏక నిమిషం నిమిషం అందరూ అన్మ్యూట్ చేసుకోండి తను చెప్తుంది తను చెప్పిన పదాన్ని మళ్ళీ మనం తిరిగి పలుకుదాం సా గాయతి వయం అనుగాయామః దాన్ని అనుసరిస్తూ తను ఏదైతే చెప్తుందో అది మనం పలుకుదాం చదువునా सर्वे भवन्तु सुखिनः సర్వే భవంతు సుఖినః అందరు చెప్పండి అన్న అందరు అన్మ్యూట్ చేసుకోండి తనతో అత్రివల్లభ చెప్తున్నాడు సహా మనం అందరం చెప్దాం మళ్ళీ చెప్పినా అత్రివల్లభ ॐ सर्वे भवन्तु सुखिनः ఓం సర్వే భవంతు సుఖినః చెప్పుననా హరి ఓం सर्वे सन्तु निरामयाः సర్వే సంతు నిరామయాః सर्वे भद्राणि पश्यन्तु సర్వే భద్రాణి పశ్యంతు कश्चित् दुःखभाग् भवेत् మా కచ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ॐ शान्ति शान्ति शान्तिः ఓం శాంతి శాంతి శాంతిః धन्यवादः महोदय ధన్యవాదः నన సర్వే ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదः శ్వः ఆగామి రవివాసరే పునః మిలామः మేలిష్యామः लीव अवच्छा महोदय